హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ రండి, నా ఛానల్ గ్రో అవుతుంది. ప్లీజ్ సపోర్ట్. ఆ రాత్రి అమెరికాలో పని ముగించుకున్న తర్వాత రుద్రప్రతాప్ తన పెంట్ హౌస్ బాల్కనీలో నిలబడి ఉంటాడు. నగరం మొత్తం వెలుగులతో మెరుస్తున్న అతని మనసు మాత్రం ఇండియాలో ఉంటుంది. గడియారం చూసిన వెంటనే ఆర్యన్కి వీడియో కాల్ చేస్తాడు. కొద్దిసేపటికి ఆర్యన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అని రుద్రప్రతాప్ అడుగుతాడు. ఏం లేదు డాడ్ అని ఆర్యన్ నవ్వుతూ సమాధానం చెప్తాడు. కొద్దిసేపు చదువు, కాలేజ్ గురించి మాట్లాడతాడు. కానీ రుద్రప్రతాప్కి ఏదో చెప్పాలనిపిస్తుంది. ఆర్యన్ నేను లేని సమయంలో ఏ ఫైల్ అయినా ఏ నిర్ణయం అన్నా తొందరపడి తీసుకోకు అని గంభీరంగా చెప్తాడు. ఆర్యన్ మాత్రం నవ్వేస్తాడు. డాడ్ అంత టెన్షన్ పడొద్దు అని అంటాడు. ఆ తర్వాత ఫోన్ వివాన్ చేతిలోకి వెళ్తుంది. ఏమైంది చాంప్ అని రుద్ర అడుగుతాడు. వివాన్ కాసేపు మౌనంగా ఉంటాడు. అతని మనసులో వీరప్రతాప్ గురించి అనుమానాలు తిరుగుతున్నాయి, కానీ ఫోన్లో చెప్పలేడు. ఏం లేదు డాడ్, మీరు జాగ్రత్త అని మాత్రం చెప్తాడు. రుద్రప్రతాప్కి అతని స్వరంలో ఏదో మార్పు గమనిస్తాడు, కానీ ఎక్కువగా అడగడు. కాల్ ముగిసే ముందు రుద్రప్రతాప్ ఇద్దరిని చూస్తూ నేను త్వరగా తిరిగి వస్తాను అని చెప్తాడు. అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోండి అని నవ్వుతాడు. ఆ మాట విన్న తర్వాత కాల్ కట్ అవుతుంది. కానీ ఎందుకో రుద్రప్రతాప్ మనసులో ఆందోళన మాత్రం తగ్గదు. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ ఇంట్లో సోఫాలో కూర్చుని ఉంటాడు. అదే సమయంలో రుద్రప్రతాప్ కంపెనీకి చెందిన కొంతమంది సీనియర్ అధికారులు ఇంటికి వస్తారు. వాళ్ళ చేతిలో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆర్యన్ బాబు మీ సంతకం కావాలి అని మర్యాదగా చెప్తారు. ఆర్యన్ వెంటనే తల అడ్డంగా ఊపేస్తాడు. లేదు, డాడీ లేకుండా నేను ఏ పేపర్ మీద సంతకం చేయను అని స్పష్టంగా చెప్తాడు. సార్ నిన్న రాత్రి రుద్రప్రతాప్ గారు కూడా మీకు అదే విషయం చెప్పాలని ప్రయత్నించారు, మీరు ఫోన్ ఎత్తలేదు అని అధికారి చెప్తాడు. ఆర్యన్ ఒకసారి ఆలోచనలో పడతాడు. నిజంగానే నన్ను కొంచెం సేపు ఫోన్ని పక్కన ఉండిపోతుంది. అదే సమయంలో వీరప్రతాప్ ముందుకు వచ్చి కూర్చుంటాడు. అన్నయ్య నాతో మాట్లాడాడు ఆర్యన్ అని ప్రశాంతంగా చెప్తాడు. ఇది చాలా ముఖ్యమైన ఫైల్, అందుకే నీ సంతకం కావాలి అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి బాబాయ్ మీద ఉన్న నమ్మకం గుర్తొచ్చిన ఆర్యన్ చివరికి ఫైల్ తెరిచి చూస్తాడు. అతనికి పెద్దగా అర్థం కాకపోయినా వీరప్రతాప్ మాటలు నమ్మి పెన్ చేతిలోకి తీసుకుంటాడు. బాబాయ్ మీద నమ్మకం ఉంది అని చెప్పి సంతకం చేస్తాడు. ఆ క్షణం వీరప్రతాప్ పెదవులపైన చిన్న నవ్వు మాత్రం ఎవరూ గమనించరు. అధికారులు ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆర్యన్ కూడా మామూలుగానే కాలేజీకి బయలుదేరతాడు. కానీ అతనికి తెలియదు, కొద్దిసేపటి క్రితం పెట్టిన ఆ ఒక్క సంతకం అతని జీవితాన్ని మొత్తం తారుమారు చేస్తుంది, రుద్రప్రతాప్ సామ్రాజ్యాన్ని కుదిపేయబోతుందని. మరోవైపు అమెరికాలో రుద్రప్రతాప్ సమావేశం ముగించుకుని నేరుగా తన కారులో కాలేజీ వైపు బయలుదేరతాడు. మహికి తెలియకుండా ఒకసారి ఆమెను చూడాలని మాత్రమే అనుకుంటాడు. కాలేజీ ఎదురుగా ఉన్న భవనం పైన అంతస్తులో నిలబడి క్యాంపస్ మొత్తం గమనిస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత మహి క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తుంది. తల వంచుకుని ఒంటరిగా నడుస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో ఉన్న అలసట చూసిన క్షణంలో రుద్రప్రతాప్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి. ఎందుకంటే ఇండియా నుంచి పంపినప్పుడు ఉన్న మహి ఇప్పుడు కనిపిస్తున్న మహి ఒకలా లేరు. కొద్దిసేపు దూరం నుంచి ఆమెను గమనిస్తాడు. ఆమె నవ్వడానికి ప్రయత్నించినా ఆ నవ్వు కళ్ళ వరకు చేరటం లేదని అతనికి అర్థమవుతుంది. స్నేహితులతో ఉన్న ఒంటరిగా కనిపిస్తుంది. ఏదో తనకి చెప్పకుండా దాచిపెడుతుందని రుద్రప్రతాప్కి స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఆమె ముందుకు వెళ్ళడు, ఎందుకంటే ముందుగా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మహి క్లాస్కి వెళ్ళిన తర్వాత రుద్రప్రతాప్ నేరుగా కాలేజీ అడ్మిషన్ బ్లాక్కి వెళ్తాడు. అక్కడ అవసరమైన పత్రాలు పరిశీలించి మహి తదుపరి సెమిస్టర్ ఫీజు మొత్తం ముందుగానే చెల్లిస్తాడు. కానీ తన పేరు ఎక్కడా చెప్పొద్దని స్పష్టంగా ఆదేశిస్తాడు.
ఈ విషయం ఆమెకు తెలియకూడదు అని మాత్రం చెప్తాడు. అధికారులు ఆశ్చర్యంగా చూసి అంగీకరిస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఇద్దరు అధ్యాపకులు మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిలో పడతాయి. మహి పేరు వినగానే ఆగిపోతాడు. కొంతమంది విద్యార్థులు ఆమెను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకుంటాడు. వెంటనే పూర్తి వివరాలు అడుగుతాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించమని చెప్తాడు. కొద్దిసేపటికి జెస్సికా ఆమె గుంపు చేస్తున్న వేధింపులు మొత్తం అతని కళ్ళ ముందు వస్తాయి. ఆ వీడియోలు చూసిన క్షణంలో రుద్రప్రతాప్ కళ్ళల్లో చల్లని కోపం మెరుస్తుంది. కానీ బయట మాత్రం ప్రశాంతంగా కనిపిస్తాడు. వెంటనే కాలేజీ డీన్తో సమావేశం అవ్వి అధికారులకు ఫిర్యాదు నమోదు చేస్తాడు. సంబంధిత విద్యార్థులపై విచారణ ప్రారంభించాలని చెప్తాడు. అవసరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టంగా ఆదేశిస్తాడు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో మహికి ఏమాత్రమూ తెలీదు. ఆమె మాత్రం క్యాంపస్ బెంచ్ మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఆ క్షణంలో రుద్రప్రతాప్ గుర్తుకు వస్తాడు. అదే సమయంలో కొన్ని వందల అడుగుల దూరంలో నిలబడి ఉన్న రుద్రప్రతాప్ ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఒకరినొకరు చూసుకోపోయినా ఇద్దరు ఆలోచనలు మాత్రం ఒక దగ్గరే ఉంటాయి. కానీ వాళ్ళిద్దరికీ తెలీదు. రుద్రప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు జెస్సికా గుంపు జీవితాల్ని కుదిరిపోయబోతుంది. ఆ ఫిర్యాదు వల్ల కోపం మహి మీద మరింత పెరగబోతుందని. ఆ తుఫాను మొదలవ్వటానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.